మామా మామా ఏంటి మామా డ్రీమ్సా? రే అంజలి ఎక్కడ్రా? దిగాల్సిన స్టేషన్ వస్తే ఇంకా కూర్చొని ఉంటారా? దిగిపోయి ఉంటుంది. అప్పుడే వైజాగ్ వచ్చేసిందా? అది రాలేదు, మనమే వైజాగ్ వచ్చాం. చా లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాను రా, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. అంతగా ఫీల్ అవ్వకు మామా, నీకు రాసి పెట్టుంటే మళ్ళీ కనిపిస్తుందిలే. లైట్ తీసుకో. ప్రియా, నందిని, పింకీ ఎక్కడ్రా వీళ్ళు? ఏమోరా, అమిత్, శేఖర్ ఏమైపోయారా వీళ్ళంతా? అబ్బా ఎవరు అది? ఆపండి ఆపండి. What's happening here? Stop it, I say. ఎవరు? అరే ఎవరు అది? Stop it. ఆపండి. ఎలా ఉంది మా వెల్కమ్ ట్రీట్? ఛే, నా డ్రెస్ అంతా స్పాయిల్ చేశారు. మరి అడ్రస్ లేకుండా ఒక ఫోన్ చేయకుండా 1 మంత్ ఏమైపోయారా? ప్రాజెక్ట్ వర్క్ తల్లి, కంప్లీట్ చేయకుండా ఎలా రమ్మంటావు? ఏంది అయినా ఈ వెల్కమ్ ఐడియా నీదేనా అమితాబ్ బచ్చన్ బావా? బాలే వాడివే, వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలా? ఐడియా వీళ్ళదే, ఇంప్లిమెంటేషన్ వీళ్ళదే. ఇన్నాళ్ళు వీళ్ళ చేతుల్లో మేము చచ్చాం, ఇప్పుడు మీరు వచ్చారు, మేము సేఫ్. గొప్ప ఇన్నోసెంట్ సార్ మీరు. మీ లో యాంగిల్ ఫోటో నెట్ లో పంపించి అమితాబ్ బచ్చన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి మా నందిని పొట్లో పడేసుకున్నారు. అవునవును, పెళ్లిపీటల మీదగా తమరు పెద్ద లిల్లీ పుట్టని మేమంతా చూసి షాక్ అయింది. మా అమిత్ స్టైలే వేరు. అబ్బా తమరేం తక్కువ కాదులేండి, నాకు బోల్డ్ సైట్ ఉందని చెప్పి ప్రియన్ లవ్ లో పడేశారు. తర్వాత కదా తెలిసింది ఇది ల్యాండ్ సైట్ కాదు ఐ సైట్ అని. బ్రదర్, కాసేపు ఉంటే మన పరువు తీసేలా ఉన్నారు, మనం కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. చూసారా, ఫ్రెండ్స్ అంటే మా అలా ఉండాలి, మమ్మల్ని ఒక్క మాట కూడా అన్నేవారు. ఓకే డార్లింగ్, ఐ అగ్రీ విత్ యూ. ఆనంద్, ఏం టూర్ విశేషాలు? ఐ ఫర్గాట్ టు సే, వచ్చేటప్పుడు ట్రైన్ లో మన గ్లామర్ పై ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడు తెలుసా? అవునా? ఎవరా అమ్మాయి? చెప్పు చెప్పు. ఏంటి వాడు చెప్పేది? ఆ అమ్మాయి పేరు అంజలి. రే ఎలా ఉంటుందో చూపించవా? చూపించరా. ఏంటి చూపించేది? 6 గంటలు జర్నీ చేసి కనీసం అడ్రస్ కూడా అడుక్కోలేకపోయాడు. నేనేనయం ఒక మార్వాడి రసగులతో సూపర్ గా టైం పాస్ చేశా. నువ్వు ఎప్పుడు అందేలేరా. ఎక్స్క్యూజ్ మీ, Yes? నిన్న డెవలపింగ్ ఇచ్చాను, ఆ ప్రింట్స్ ఇస్తారా? రిసిప్ట్ ఇవ్వండి. రిసిప్ట్ ఐ థింక్ ఐ ఫర్గాట్ ఇన్ మై ఆఫీస్. సారీ, రిసిప్ట్ లేకుండా ప్రింట్స్ ఇవ్వం. అవి చాలా అర్జెంట్ అండి. మీ బోర్డు రిసిప్ట్ కోసం నేను అంత దూరం వెళ్ళాలా? ముందు మీ మేనేజర్ని పిలవండి, నేను మాట్లాడతాను. మేనేజర్ గారు వచ్చినా అదే చెప్తారు. ఏంటండి కస్టమర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? మాటకు మాట సమాధానం చెప్తున్నారు. ఐ వాంట్ టు టాక్ టు యువర్ మేనేజర్ రైట్ నౌ. కాల్ హిమ్ ఐ సే. సార్ ప్లీజ్, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ ఏంటి? గొడవ నాదా మీద? అరే చెప్తే వినిపించుకోరేంటి? ఆ ఫోటోలో నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఉందండి. స్వాతి. ఎస్ మేడం. వాట్ హ్యాపెండ్? వావ్ అంజలి, నువ్వు ఇక్కడ? చూడండి మేడం, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ చేస్తున్నారు. మిస్టర్ ఆనంద్, మీరు కొంచెం లోపలికి వస్తారా? ఓకే. అయినా అదేంటండి, ట్రైన్లో ఇలా కనిపించి అలా మిస్ అయిపోయారు? మీకోసం ఎంత వెతుకున్నా తెలుసా? అయినా మనం ఇలా ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటున్నామంటే మన మధ్య ఏదో రిలేషన్షిప్ ఉండి తీరాలి. ఏమంటారు? మిస్టర్, అసలేంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మిమ్మల్ని ఇక్కడ కలిసాక నా ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోయింది. నేను అడిగేది మీ గొడవ కారణం ఏంటని. నథింగ్. రిసిప్ట్ లేకుండా ఫోటోలు ఏమనంటే మేనేజర్ని పిలవమన్నాను. అయినా మేనేజర్ మీరే అని తెలిసాక నా ఫోటోలు ఎక్కడ పోతాయండి? రేపు వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు. స్వాతి, తన కవర్ ఇలా తీసుకురా. యా, ఇదిగోండి మీ కవర్, తీసుకెళ్ళండి. వద్దండి, రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, తీసుకెళ్ళండి. థ్యాంక్స్. అది మళ్ళీ ఏంటి? ఒకసారి చెక్ చేసుకునేవ్వండి. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, సూపర్. ఫోటోస్ ఏం డెవలప్ చేశారండి? అంతొద్దు. కాదండి, ఎక్సలెంట్. కావాలంటే మీరు చూడండి. నో నో, ఐ డోంట్ వాంట్ టు సీ. యు మే గో నౌ. ఓకే, సీ యు టుమారో. ఎందుకు? మళ్ళీ గొడవ పెట్టుకోవడానికా? మీకు టచ్ లో ఉండాలి కదా. బాయ్, సీ యూ. ఓ నాకు 100 VX ఫిల్మ్ ఇవ్వండి. వెరీ నైస్. క్యూట్ గా ఉంది. వావ్, ఎంత బాగుందో. సింప్లీ సూపర్బ్. యా, షీ ఇస్ రియల్లీ నైస్. జాక్ పాట్ కొట్టారా మామ? ఫస్ట్ టైం మన విల్లాలోకి అందమైన అమ్మాయి రాబోతుంది. అంటే మేం కదా. సో మీరంతా ఫ్యామిలీ బర్డ్స్, నేను ఒక్కడే బ్యాచులర్ బర్డ్. మనకి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. ఎవరో వచ్చారు చూడు మామ. ఓ మై గాడ్. రే లక్కీ, నువ్వు అవుట్ రా. ఆ మార్వాడు కత్తి పట్టుకొని కుటుంబం దాసా వచ్చాడు రా. ఆ గేట్ మొత్తం తీకిరా బాబు. ఏయ్, అటెక్కడికి? అయ్యో, ఇటు గోడ. अरे నేను లేనని చెప్పారా? रे लकी, क्या जी? काजी नहीं, क्या भेज रही? किधर है वो? कौन? हाँ। कौन साला? वो बचपन का मारवाड़ी वाला लक्की लाल मेहता। मम्मू नहीं छोड़ूंगा। क्या नहीं छोड़ेगा? क्या नहीं छोड़ेगा? ठहरो सर, मैं बात करूँ ना। ఏంటి వాడేం చేశాడు? क्या करता? वो मारवाड़ी नहीं, बहुत खिलाड़ी है। साला मेरे बेटी से पत्ता खेलता है, उसका हाथ टूट गया, मेरे को हार्ट अटैक दे गया। उसको सुनो जी,
చచ్చాను రా బాబు. నేను చెప్పేది వినండి సెట్జీ. ఏంట్రా అందరు నన్ను సీరియస్ గా చూస్తున్నారు? నేనేం చేశాను? ఏయ్ లేడీ మార్వాడి, నువ్వైనా చెప్పవే. మీ బ్యాచ్ తో కలిసి భోజనం చేశాను, మీ బాబుతో కలిసి భజన చేశాను, కనీసం నేను టచ్ అయినా చేశానా? నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేయలేదురా, తన హార్ట్ ని టచ్ చేసావు. నేనా? అవును నువ్వే. అందుకే మేమందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఏంట్రా అది? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. షాదీనా? రేయ్ అప్పుడే నాకు పెళ్ళేంట్రా? మరి ఎప్పుడు చేసుకుంటావు? చూడరా, ఇంతకంటే ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా? నోరు మూసుకొని ఈ పెళ్లి కొప్పుకో. స్టడీ. ఏంటి మామ కమిట్ చేసేస్తున్నావా? మీ లైన్ క్లియర్ అయింది, మరి నా లైన్ క్లియర్ అవ్వాలిగా. ఏం కావాలి? నిన్న డెవలప్ చేయమని నెగిటివ్ ఇచ్చాను కదా. ఏంటమ్మా, ఏంటా లుక్? బిల్లా రెడీ. నెంబర్ 75. ఇప్పుడు ఉంటుంది చూడు. వాట్ ఈస్ దిస్? రోల్ అంతా ఎంటీగా ఉంది. తీసిన స్నాప్స్ అని ఏమైనట్టు? ఏంటండి మాతో గొడవ పెట్టుకోవడానికే వస్తారా స్టూడియోకి మీరు? ఇట్స్ టూ మచ్. మీ పని మీరు సరిగ్గా చేయకుండా కస్టమర్ ని ఫూల్ చేయాలని చూస్తే సహించాం. ఐ వాంట్ టు గో టు కన్స్యూమర్ కోర్ట్. మీతో నాకేంటి? కాల్ యువర్ మేనేజర్ ఫస్ట్. ఐ వాంట్ టు టాక్ టు హర్. కమ్ ఆన్. ఏమైంది లక్ష్మి? చూడండి మేడం, నేను తను ఇచ్చిన రోల్ డెవలప్ చేసేస్తే ఎంటీగా ఉందని చెప్పి గొడవ చేస్తున్నాడు. మిస్టర్ ఆనంద్ లోపలికి రండి. చూసారా, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటే అది. గొడవలు పడతాం, కాంప్రమైజ్ అవుతాం. సీ అండ్ ఎంజాయ్. ప్రతిసారి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదండి, ఐ వాంట్ జస్టిస్. ఎంతో ఖర్చు పెట్టి ఈ ఫోటో సెషన్ చేశాను, టోటల్ గా స్పాయిల్ చేశారు. మిస్టర్, డోంట్ ట్రై టు బ్లఫ్ అదర్స్. మీరు మీ బ్యాక్ పాకెట్ లోంచి డమ్మీ రోల్ చేంజ్ చేయడం నేను చూశాను. ఓ చూసేశారా? యూఆర్ రియల్లీ జీనియస్ అండి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీకేం కావాలి? అబ్బా, నాకేం కావాలో మీకు తెలియనట్టు. అదేనండి, మొన్న మీకు ట్రైన్లో ఒక నవల ఇచ్చాను, అదేమో మీరు చెప్పా పెట్టకుండా పట్టుకెళ్లారు. ఆ నవల ఎవరా? మరి ఆ విషయం చెప్పొచ్చుగా. ఓకే, ఇచ్చేస్తాను. ఎప్పుడు? రేపు రానా? వద్దొద్దు, మీ నంబర్ ఇచ్చేళ్ళండి, ఫోన్ చేస్తాను. ఫోన్లో ఎలా ఇస్తారండి? మహానుభావా, ఎక్కడికి వస్తే ఇస్తాను, ఫోన్ చేసి చెప్తాను. ఓకే ఓకే. బై ద బై, దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. బాయ్. టూ మచ్. ఏంటమ్మా బుక్స్ అని అలా పడేశావు? ఏమైంది? ఇంగ్లీష్ నావల్ పిన్ని. మొన్న ట్రైన్లో ఒక అతని దగ్గర తీసుకుని ఇవ్వడం మర్చిపోయాను. ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ సాకుతో అతను వెంట పడి చంపుతున్నాడు. ఆ మాత్రం దానికి టెన్షన్ ఎందుకమ్మా? అతన్ని మన ఇంటికి పిలిచి ఓ 1000 రూపాయలిచ్చి కొత్త బుక్ కొనుక్కోమని చెప్పు, అంతే. అవును పిన్ని, నాకు ఆలోచనే రాలేదు. కానీ ఇంటికొద్దు, బయటెక్కడికన్నా పిలుస్తాను. ఇదే బాల్ ధోని గడ అంటే సిక్సర్ కొట్టేవాడు మావా. ఫోన్ చేయరా. ఎవరికి? ధోనికి. మూసుకొని చూడరా. హలో, మీరెవరు? నేను అంజలిని. అరే ఆనంద్, నీకే ఫోన్ రా. డోంట్ డిస్టర్బ్ మీ. ఈ టైంలో సీఎం ఫోన్ చేసినా నేను రాను. సర్లే, అలా అని అంజలితో చెప్పనా? అంజలా? హే 1 మినిట్ ప్లీజ్. ప్రియా పెట్టేనా? ఫోన్ పెట్టేనా? హలో అంజలి. మీతో మాట్లాడాలి. ఈవినింగ్ హాట్ విండీస్ రెస్టారెంట్కి వస్తారా? హాట్ విండీస్? ఎట్ వాట్ టైమ్? 5 o'clock. 5 o'clock? డన్. హాట్ విండీస్ 5 o'clock. అంజలి రే మావా, స్కూటీ అదిరింద్రా. మైలేజ్ కూడా సూపర్. కెపాసిటీ ఎంతో? 3 in 1. ఎక్సలెంట్. Idiots. హాయ్ అంజలి. హాయ్. నువ్వు కాల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఐఎమ్ సో హ్యాపీ. రా కూర్చుందాం. ఇక్కడొద్దు, అక్కడికి వెళ్దాం. ఎందుకు?
వాళ్ళు పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నారు. సెల్తో ఫోటో తీశారు. 1 minute. ఆనంద్ అబ్బబ్బబ్బా సూపర్. స్ట్రక్చర్ అదిరిందిరా. సెల్ ఎవరా? ఏంట్రా కటింగ్ ఇస్తున్నావు? పక్కనే ఫిగర్ ఉంది కదా, బిల్డప్ అనుకుంటా. సెల్ ఎవరా? ఇవ్వనరా, ఏం పీకుతావు? రేయ్.